హాయ్. మరి అల్లరి నరేష్ గారి కొత్త మూవీ టీజర్ వచ్చింది అనమాట. అల్ల నరేష్ అంటే నరేష్ గారు కదా, ఈ సత్యనారాయణ కొడుకు కదా. టీజర్ వచ్చి చూశాను నేను. ఎలా అనిపించింది టీజర్? ఒక్క నిమిషం ఆగండి మీరు. నరేష్ గారి గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయనలో ఉన్న ఉద్వేగం, ఆవేశం ఆవేశం ఆలోచన విధం, ఆయన ఎవరిని గెలకరండి. ఎవరి గురించి రివర్స్ మాట్లాడరు, ఎవరి గురించి సందేశించరు. అలనేష్ గారు ఉద్దేశం ఆయన దగ్గర గురించి షూటింగ్ చేస్తా కాబట్టి తెలుసు నాకు, ఆయన దగ్గర గురించి చూసా కాబట్టి. నరేష్ గారు, మీరు ఈ టీజర్ నేను చూశాను. ఈ టీజర్ అనుకుంటున్నారు వీళ్ళు, ఈ సినిమా రిలీజ్ అయితే మీలో ఉన్న ఒక నటుడు, కళాకారుడు, ఉద్వేగం, ఆవేశం, ఆలోచన అన్ని బయట కనిపిస్తాయి. వద్దు, అల్లనేష్ గారిని కలకద్దు. ఈ రోజు నుంచి అల్లనేష్ కాదు, ఆయన పేరు నరేష్. హీరో నరేష్ గారే. నరేష్ పిలవండి. హారర్ టోన్ సెట్ అవుతుంది అంటారు అల్లరి నరేష్ గారు? చాలా సెట్ అవుతుందండి. ఎందుకంటే ఈ సినిమా ఆయనకి తప్ప ఎవరు క్యాప్ట్ కాదు. రామ్ చరణ్ గారు చేయరు, మహేష్ బాబు గారు చేయరు. ఎందుకంటే మహేష్ బాబుకి డేట్లు లేవులే. యాక్చువల్గా ఆయన రాజమౌళి బిజీ అయిపోయారు. సెట్ అప్పుడు కోకాపేటలో వేస్తారు 50 కోట్లు పెట్టి. అయితే ఇప్పుడు నా కళ్ళు పెట్టిన క్వశ్చన్ చెప్పండి. అంతే. సూపర్.